ఓకే. సో, ఆహ్, ఈ బేసిక్ ఏంటంటే, ఈ ఎక్సెల్ ఫైల్‌ని మనము జావాతో డీల్ చేయాలంటే, మనకి థర్డ్ పార్టీ ఆహ్, జార్ ఫైల్స్ కావాలి. సో, ఆ థర్డ్ పార్టీ జార్ ఫైల్స్ ఏంటంటే, అపాచీ పిఓఐ జార్స్. సో, అపాచీ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారన్నమాట. మనం ఎక్సెల్ ఫైల్ కానీ, వర్డ్ ఫైల్ కానీ, తర్వాత ఎనీ మైక్రోసాఫ్ట్ ఫైల్స్ కానీ, ఆ ఫైల్స్‌తో డీల్ చేయాలంటే మనం ఈ అపాచీ పిఓఐ జార్స్ యూజ్ చేసి ఆహ్, డేటాని ఈజీగా రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. ఆ ఫైల్స్‌లో ఏదైనా మ్యానిపులేట్ చేయొచ్చు. సంథింగ్ లైక్ ఈ ఎక్సెల్ ఫైల్‌లో కాలమ్ 1, కాలమ్ 2 కంపారిజన్ లేదంటే ఆహ్, ఏదైనా ఫెయిల్ అయితే ఆ స్టేటస్‌ని రెడ్ కలర్‌లో చేంజ్ చేయడానికి సెల్‌ని, తర్వాత గ్రీన్ కలర్‌లో చేంజ్ చేయడానికి పాస్ అవుతాయి. సో, ఇలాగా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఏవైతే మనం ఎక్సెల్‌లో చేసామో, ఆ ఆపరేషన్స్ అన్నీ మనం త్రూ ఈ కోడింగ్ జావా ద్వారా అండ్ ఈ అపాచీ పిఓఐ జార్స్ ద్వారా మనం చేయొచ్చు. సో, ఏంటంటే బేసిక్‌గా ఈ ఈ ఫైల్ రీడ్ అనేటివి మనకి రీడ్ ఆర్ రైట్ ఎనీథింగ్. సో, 2 డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి ఎక్సెల్ రీడ్ చేయడానికి. ఓకే. సో, ఎక్సెల్ రీడ్ చేయడానికి 2 ఫార్మాట్స్ ఏంటంటే నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. స్టాప్ చేయి. ఓకే. సో, బేసిక్ ఏంటంటే మనం ఆహ్, అపాచీ పిఓఐ జార్స్‌ని యూజ్ చేసే మనం రీడ్ ఆపరేషన్ కానీ ఆర్ రైట్ ఆపరేషన్ కానీ ఎక్సెల్ ద్వారా చేస్తాం. ఎక్సెల్ ఆర్ వర్డ్ ఎనీ ఆర్ ఎనీ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్. ఓకే. సో, ఇది అపాచీ పిఓఐ జార్స్ ద్వారా యూజ్ చేసి మనం జావాలో ఇన్వోక్ చేసి అక్కడ రీడ్ చేస్తాం. సో, ఈ ఎక్సెల్ వచ్చేసి 2 డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే. మనం మెయిన్‌గా ఇప్పుడు ఎక్సెల్ నుంచి డేటా రీడ్ చేస్తున్నాం కాబట్టి ఒకటి ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఫార్మాట్ ఒకటి. ఓకే. దాని తర్వాత ఎక్స్ఎల్ఎస్. సో, ఈ 2 డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఈ 2 డిఫరెంట్ ఫార్మాట్స్‌ని రీడ్ చేయడానికి మనకి ఆహ్, ఆహ్, అంటే ఇవి ఈ ఎక్సెల్ అంటే మనకి 2 డిఫరెంట్ క్లాసెస్ అవసరం. ఒకటి ఎక్స్ఎల్ఎస్‌కి వచ్చేసి ఆహ్, ఎక్స్ఎస్ఎఫ్ వర్క్ బుక్ నుంచి మనం రీడ్ చేయొచ్చు. ఎక్స్ఎల్ఎస్ దానికైతే హెచ్ఎస్ఎఫ్ కావాలి. ఓకే. అవి ఏంటంటే నేను చెప్తాను. ఒక్క నిమిషం. సో, మనకు కావాల్సినది ఎక్స్ఎస్ఎఫ్ఎఫ్. సో, ఈ ఎక్స్ఎస్ఎఫ్ అనేది మెయిన్‌గా ఏం డీల్ చేస్తదంటే ఎక్స్ఎల్ఎస్ ఏదైతే ఉంటదో దాన్ని రీడ్ చేస్తది ఆ ఫైల్స్. సో, ఈ ఫైల్స్ ఆహ్, ఎప్పుడు చాలా లాంగ్ బ్యాక్ అండ్ అండ్ సారీ ఇవి ఓకే. ఇవి రీసెంట్‌గానే చేస్తున్నాంలే. ఎక్స్ఎస్ఎఫ్. సో, ఈ ఎక్స్ఎస్ఎఫ్ ఫైల్స్ రీడ్ చేసి దీన్ని ఏమంటారంటే ఎక్స్ఎంఎల్ ఎక్స్ఎంఎల్ ఓకే. ఇది ఎక్స్ఎంఎల్ స్ప్రెడ్ షీట్ ఫార్మాట్ అనమాట. సో దీన్ని మనము ఏపీఎస్ ద్వారా చేసి ఈజీగా రీడ్ చేయొచ్చు. మనకి లేటెస్ట్‌గా ఎప్పుడైతే 2007 నుంచి మనకి ఈ ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయో, ఆ ఫైల్స్ అన్నిటిని మనము ఎక్స్ఎస్ఎఫ్ ద్వారా రీడ్ చేయొచ్చు. సో ఇప్పుడు కరెంట్ వర్షన్ కూడా అందరూ ఎక్సే వాడుతున్నారు. ఎక్స్ఎస్ఎఫ్ వర్క్ బుక్ ఇచ్చేసి. తర్వాత హెచ్ఎస్ఎఫ్ అంటే ఇవి వచ్చేసి ఎక్స్ఎల్ఎక్స్. ఇదొచ్చేసి హారిబుల్ స్ప్రెడ్ షీట్. ఓకే. ఈ ఆరబుల్ ఫార్మాట్స్ ఇవొచ్చేసి మనకి లాంగ్ బ్యాక్ 2003 నుంచి ఏవైతే ఫైల్స్ ఉంటాయో,
ఎవరైతే ఎక్సెల్ ఫైల్స్ యూజ్ చేస్తారో సో వాటిని రీడ్ చేయడానికి మనం హెచ్ఎస్ఎస్ఎఫ్ వర్క్ బుక్ అనే క్లాసెస్ యూజ్ చేస్తాం. సో వీటన్నిటికీ సూపర్ వచ్చేసి మనకి వర్క్ బుక్, సీట్, రో, సో ఇవన్నీ వచ్చేసి మనకి సూపర్ ఇంటర్ఫేసెస్ అన్నమాట. సో వాటి నుంచి ఈ క్లాసెస్ అనేది ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఎక్సెస్ఎఫ్ వర్క్ బుక్ అండ్ ఎక్సెస్ఎఫ్ సీట్ అండ్ ఎక్సెస్ఎఫ్ రో అండ్ సెల్. ఓకే. సో ఈ మెయిన్ టూ డిఫరెంట్ ఫార్మాట్స్ చూసుకోను. ఎలా అంటే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఉంది కదా, నేను అవుట్లుక్ లాగిన్ చేస్తాను. సో బేసిక్ ఏంటంటే ఈ ఎక్సెల్లో నాది ఇక్కడ చూడు, నువ్వు క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా. సో ఈ ఫైల్ నేను ఆ, ఏ దాంట్లో సేవ్ చేశానంటే ఒక్క నిమిషం. ఈ ఫైల్ వచ్చేసి ఎక్సెల్ఎక్స్ అనమాట. దీన్ని నా దాంట్లో ఎక్సెల్ లేదు. ఓకే ఫైన్, పర్లేదు. సో ఇప్పుడు ఏదైతే మనము ఇక్కడ ఎక్సెల్ క్రియేట్ చేస్తున్నామో, నాకు కావాలంటే న్యూ ఫైల్ క్రియేట్ చేశాను అనుకో. ఇక్కడ ప్రతి ఫైల్ వచ్చేసి ఎక్సెల్ఎస్ అనే క్రియేట్ అవుతుంది. ఓకే. సపోజ్ నేను ఇక్కడ ఇచ్చాను ఇప్పుడు డేటా క్రియేట్ న్యూ అకౌంట్ ఫర్ బిజినెస్. ఓకే. సో ఇక్కడ ఫార్మాట్ డాట్ ఎక్స్ఎల్ఎక్స్ ఎక్స్ఎక్స్. సో ఇది ఎందుకు వస్తుందంటే ఇది 2007 తర్వాత నుంచి ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఎక్సెల్ని, వాళ్ళు ఏదైతే ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి డాట్ ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ఎక్స్ అనేది ఫైల్ క్రియేట్ అవుతుంది ఫార్మేట్. ఓకే. 2007 కన్నా ఇన్ బిట్వీన్ 2003 టు 2007 ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళైతే ఆ ఫైల్స్ ఎక్స్ఎల్ఎస్ అంటే ఇది ఇది మాత్రమే ఉంటుంది ఓన్లీ వాళ్ళకి. వాట్ ఈస్ దట్? వాళ్ళకి ఫార్మేట్ 2003 బిట్వీన్ 2007 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్స్ఎల్ఎస్ ఫార్మేట్ లో ఉంటుంది. సో ఇంకా స్టిల్ కొంతమంది ఆ ఫైల్స్ యూజ్ చేస్తుంటారు. ఆ ఫైల్స్ నుంచి మన డేటా రీడ్ చేయాలంటే ఎక్స్ఎస్ఎఫ్ వర్క్ బుక్ యూజ్ చేయాలి. ఓకే. సో నేను ఇప్పుడు ఫస్ట్ నీకు రీడ్ ఎలా చేయాలో చెప్తాను. క్లిప్స్. ఓకే. సో దీనికన్నా ముందు నేను ఇది చెప్పాలి నీకు. అపాచీ పిఓఐ జార్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలని. సో అపాచీ పిఓఐ డౌన్లోడ్ అని టైప్ చేశాను గూగుల్లో, ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఓకే. ఈ ఫస్ట్ వెబ్సైట్లో ఇక్కడ నీకు బైనరీ ఆర్టిఫాక్ట్స్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి, సో దీంట్లో మనకి లేటెస్ట్ మోడిఫైడ్ అని క్లిక్ చేసాం అనుకో, ఇది 2009 నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేసిన 2007 సంథింగ్ లాంగ్ బ్యాక్. సో లేటెస్ట్ మోడిఫై క్లిక్ చేస్తే నీకు ఇక్కడ వస్తుంది 2022 లేటెస్ట్గా అప్డేట్ చేశారు. దీంట్లో మనకి డాట్ జిప్ ఫైల్ ఏదైతుందో దాన్ని డౌన్లోడ్ చేయాలి. ఇది ఓకే. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్, డిఫరెంట్ పర్పస్ వాళ్ళు డెవలప్ చేశారు. సో మనకు కావాల్సిన జిప్ ఫైల్, ఈ జిప్ ఫైల్ అన్ని జార్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. సో నీకు అది కూడా చూపెడతాను నేను, ఆ జిప్ ఫైల్ డౌన్లోడ్. యా. సో ఇక్కడ రీసెంట్ నేను డౌన్లోడ్, ఇట్ ఈస్ నాట్ దేర్. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, అక్కడ లేదు అది. సో నేను ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టాను ఆల్రెడీ జార్స్లో. పిఓఐఎన్ బిన్ ఒక ఫోల్డర్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ మొత్తం ఫైల్స్ ఇవన్నీ మనం జస్ట్ కంట్రోల్ రైట్ క్లిక్ అండ్ బిల్డ్ పాత్రలో కాన్ఫిగర్ చేయాలి. ఓకే. ఏవైతే జార్స్ ఉన్నాయి డాట్ జార్, ఈ ఎగ్జాంపుల్ లైబ్రరీస్లో కూడా, తర్వాత ఇవి కూడా లైబ్రరీలో కూడా ఉన్నటివి, తర్వాత యాంగ్జిలరీలో ఉన్నటివి. సో ఇవన్నీ మనం ప్రాజెక్ట్లో కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ మీకు కావాలంటే చూపెట్టాను. సో జావా బిల్డ్ పాత్లో ఈ లైబ్రరీలో మొత్తం అన్ని కాన్ఫిగర్ అయ్యాయి. ఓకే. ఇవన్నీ పిఓఐ రిలేటెడ్ చార్ట్స్. ఓకే. హ్మ్.
సో ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడ ఎస్ఆర్సిలో యూటిలిటీ ఉంది కదా జావాలో, ఈ ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేస్తాను. జావా క్లాస్ ఎక్సెల్ యూటిలిటీస్. ఓకే. సో ఈ ఎక్సెల్ యూటిలిటీస్లో నేను క్రియేట్ చేస్తాను. స్ట్రింగ్స్ ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ మెయిన్ మెథడ్లో క్రియేట్ చేసేటప్పుడు దీనికన్నా ఆ, ఒకటి మెథడ్ క్రియేట్ చేశాను. పబ్లిక్ వాయిడ్ రీడ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్. ఓకే. సో ఈ ఎక్సెల్ నుంచి డేటా రీడ్ చేయాలంటే నాకు కావాల్సిన ఏంటి, ఫస్ట్ స్ట్రింగ్ ఫైల్ పాత్. ఓకే. అండ్ ఆఫ్టర్ దాట్ ఏ సీట్లో రీడ్ చేస్తున్నావో అది కూడా ఇన్పుట్ చేసుకుంటాను, సీట్ నేమ్ పైన. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫైల్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, రీడ్ చేస్తున్నా కాబట్టి ఫైల్ అని. ఓకే. ఎఫ్ ఈక్వల్స్ టు న్యూ ఫైల్. సో దీంట్లోకి వచ్చి ఫైల్ పాత్ పాస్ చేస్తున్నాను. ఈ ఫైల్ అనే ఆబ్జెక్ట్. ఓకే. ఓకే. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒకటి కండిషన్ పెడతాను. ఇఫ్ ఎఫ్ డాట్ ఈజ్ ఎగ్జిస్ట్, సారీ ఎగ్జిస్ట్. ఇప్పుడు అది ఎగ్జిస్ట్ గోన్ కన్వర్ట్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. సో ఫైల్ ఉంటే వెళ్ళి నేను రీడబుల్ ఫార్మాట్ కన్వర్ట్ చేసుకుంటాను. ఓకే. సో ఇక్కడ అన్నిటికన్నా ఎక్సెప్షన్ ఫైన్. ఓకే. సో ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఇది మొత్తం అంతా నేను ట్రై క్యాచ్ లో పెట్టుకుంటాను. ఓకే. సో ఇప్పుడు నేను డీల్ చేస్తున్నది ఏంటంటే ఆ, ఉమ్, సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది. ఓకే. సో టెస్ట్ కేస్ ఐడి ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ వచ్చేసి హెడర్స్ నాకు. ఓకే. సో నాకు ఇవన్నీ రీడ్ చేయాలి. ఓకే. సో రీడ్ చేయాలంటే నాకు ఇది వచ్చేసి డాట్ ఎక్స్ఎల్ఎస్ ఎస్ఎక్స్ ఫార్మాట్ లో ఉంది. సో ఫార్మాట్ లో ఉంటే మనము ఎక్స్ఎస్ఎఫ్ వర్క్ బుక్ తీసుకోవాలి. ఓకే. ఎక్స్ఎస్ఎఫ్ వర్క్ బుక్. ఓకే. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, పిఓఐ డాట్ ఎస్ఎస్ఎఫ్ యూజర్ మోడల్ నుంచి వస్తుంది. సో దీన్ని తీసుకొని వర్క్ బుక్ ఈక్వల్స్ టు న్యూ వర్క్ బుక్. సో దీంట్లో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ పాస్ చేయాలి. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఏంటి, ఎఫ్ఐఎస్ పాస్ చేసామా. సో ఈ వర్క్ బుక్ నుంచి మనము ఆ, మనకి ఏదైతే వర్క్ బుక్ అయితే ఇన్వోక్ అయింది ఇప్పుడు, ఆ వర్క్ బుక్ నుంచి ఫైల్ అంటే సీట్ గెట్ చేయాలి. ఏ సీటు, విబి డాట్ గెట్ సీట్. ఓకే. సీట్ ఇక్కడ ఇండెక్స్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు, లేకుంటే నేమ్ కూడా, నీకు సీట్ నేమ్ తెలుసా, సీట్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో నేను డైరెక్ట్గా గెట్ సీట్ నేమ్. ఓకే. ఓకే. సీట్ నేమ్ ఏ పొజిషన్లో గెట్ చేయడానికి నేను గెట్ సీట్ పెట్టేసి, ఓకే, సీట్ నేమ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏది ఇచ్చాను అక్కడ, ఇక్కడ సీట్ వన్ అని ఉంది. సో నేను ఇదే ఇస్తాను.
ఓకే. సో నేను ఈ ఫైల్ వచ్చేసి ఇక్కడ పెట్టాను. ఓకే. టెస్టెడ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్‌లో పెట్టాను. కావాలంటే ఇది ఓపెన్ చేస్తాను. హ్మ్. సో సీట్ నేమ్ వచ్చేసి సీట్ 1 అని పెట్టాను. ఓకే. డేటా అంతా ఇక్కడే ఉంది. ఫైన్. సో ఇదేం రిటర్న్ చేస్తదంటే, ఇది ఇప్పుడు మనం గెట్ సీట్ చేసాం కదా! ఇది సీట్‌ని రిటర్న్ చేస్తది. ఎక్సెస్ ఆఫ్ సీట్ యాక్సెస్ ఈక్వల్స్ టు సో వర్క్ బుక్ నుంచి మనం సీట్‌ని గెట్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు సీట్ నుంచి మనం రో గెట్ చేయాలి. ఎక్సెస్ఎఫ్ డాట్ గెట్ రో. ఇక్కడ గెట్ రో ఉంది కదా! సో ఈ రో అనేది ఏంటంటే మనం రో ఇండెక్స్ పాస్ అయ్యాలి. ఏ రో మనం రీడ్ చేస్తున్నామో. సపోజ్ నేను సపోజ్ ఫస్ట్ రో నేను గెట్ చేస్తున్నాను. అంటే ఈ ఇండెక్సెస్ 0 నుంచి స్టార్ట్ అవుతది. మనకి ఎప్పుడైనా కానీ. సో నేను గెట్ 0 అంటే ఫస్ట్ రోని రీడ్ చేస్తున్నాను. ఇదేం చేస్తదంటే రో మాత్రం రిటర్న్ చేస్తది. ఎక్సెస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ రో రో ఈక్వల్స్ టు ఓకే. సో నేను ఇక్కడ 0 నుంచి రో నుంచి రీడ్ చేస్తున్నాను. ఈ 0 నుంచి మళ్ళీ ఆహ్, ఒక్కో ఇక్కడ అంటే 0 రో అంటే ఇది ఫస్ట్ రో అనమాట. సో ఈ రో వచ్చింది నాకు. ఓకే. ఈ రోలో మరి ఏ కాలం, బి కాలం, సి కాలం, డి కాలం రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనకి ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ సెల్ వస్తది. రో నుంచి సెల్ వస్తది. ఓకే. ఏం చేస్తాం? రో డాట్ గెట్ సెల్. ఇక్కడ కూడా ఇంటీజర్ ఇవ్వాలి. ఓకే. సెల్ ఇండెక్స్ ఇవ్వాలి. సెల్ ఇండెక్స్ ఏంటి? ఇది వచ్చేసి ఇ- ఇది ఇది వచ్చేసి అంటే 0 రో అండ్ 0 కాలం. ఓకే. ఇది 0 రో అండ్ ఫస్ట్ కాలం. 0 రో అండ్ సెకండ్ కాలం. 0 రో అండ్ థర్డ్ కాలం. ఇది వచ్చేసి ఫస్ట్ రో అండ్ 0 కాలం. 1, 0. తర్వాత 1, 1, 1, 2, 1, 3 అలాగా. అర్థమైందా ఇది నీకు? ఇండెక్స్ ఇది. సో అలా ఇవ్వాలి ఇండెక్స్ మనం. ఓకే. సో నేను గెట్ సెల్ చేశాను. గెట్ సెల్. నా ఏం చేశానంటే ఇది ఎక్సెస్ ఆఫ్ సెల్. ఓకేనా? ఉమ్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ సీట్ నుంచి డేటాని రీడ్ చేయాలి. సో ఈ సెల్ నుంచి నేను కరెంట్ ఐడెంటిఫై చేసిన సెల్ వచ్చేసి ఆ, సో నాకు ఈ సెల్ వచ్చింది. ఇప్పుడు ఈ సెల్లో నేను కరెక్ట్గా పాయింట్అవుట్ అయ్యాను పిఓఐ జార్ ద్వారా. సో ఈ సెల్ నుంచి డేటా ప్రింట్ చేయాలంటే మనకి సెల్ డాట్ ఓకే సెల్ డాట్ గెట్ స్ట్రింగ్ సెల్ వాల్యూ. ఓకే. ఇక్కడ స్ట్రింగ్ సెల్ వాల్యూ ఉంది. సో ఇదేం రిటర్న్ చేస్తుంది? స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. సో నువ్వు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ నీకు ఇక్కడ వస్తుంది. స్ట్రింగ్ సెల్ వాల్యూ ఈక్వల్స్ ఇక్కడ సెల్ వాల్యూ వచ్చింది. నువ్వు ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు. సెల్ వాల్యూ. ఓకే. ఇది సింపుల్ గా రీడ్ చేయడం మనకి. ఇది అర్థమైందా? ఉమ్, ఇప్పుడు నేను అక్కడ కాల్ చేస్తాను. పబ్లిక్ స్టాటిక్. సో నేను ఈ ఫైల్ పాత్ ఇవ్వాలి. ఓకే. కంట్రోల్ రైట్ కి. సో ఉన్నది మ్యాక్ బుక్ కాబట్టి ఫైల్
పాత్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒకటి. దాంతో సీట్ నేమ్ వచ్చేసి ఏమి ఇవ్వాలి? ఇది. ఓకే. సో ఈ ఎక్సెప్షన్ వచ్చేసి మనం హ్యాండిల్ చేయమంటుంది. సో సరౌండింగ్ విత్ 5 క్యాచ్ చేస్తాను. కంట్రోలర్స్. ఇప్పుడు నేను డీబగ్ చేస్తాను. ఓకే, డీబగ్ పెట్టాను. ఓకే, డీబగ్ యాస్ జావా అప్లికేషన్. ఓకే, సో నా ఫైల్ పాత్ ఇది. ఓకే, నా స్ట్రీట్ నేమ్ ఇది, street 1. ఓకే, నెక్స్ట్ నేను వెళ్తాను. ఫైల్ ఇన్ ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఫైల్ చెక్ చేసిన ఇఫ్ ఎగ్జిస్ట్. ఓకే, ఇఫ్ ఎగ్జిస్ట్ కాకపోతే ఇంకా డైరెక్ట్ వచ్చేస్తుంది. నేను ఎల్స్ హ్యాండిల్ చేయాలి ఇక్కడ. ఓకే, సో హెల్త్ కూడా హ్యాండిల్ చేస్తాను. మళ్ళీ నేను ఎగ్జిస్ట్ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది. సో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అంటే రీడబుల్ ఫార్మాట్ కన్వర్ట్ చేసింది ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. వర్క్ బుక్. యా, యా. వర్క్ బుక్ ఇది ఒక జస్ట్ ఎర్రర్ వార్నింగ్ వచ్చింది. నాకు లాగ్ ఫోర్ చేయలేదు, అందుకు దానివల్ల అది వార్నింగ్ చూపెడుతుంది. దిస్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్ అట్ ఆల్. ఓకే, సో ఎక్సెస్ ఆఫ్ వర్క్ బుక్ నుంచి నేను సీట్ గెట్ చేశాను. సో నాకు సీట్ వచ్చింది. ఒకవేళ రాకపోతే నాకు అన్ఏబుల్ టు ఫైండ్ సీట్ అని వస్తుంది ఎక్సెప్షన్. ఓకే, మీకు నాట్ ఏబుల్ టు ఫైండ్ అని వస్తుంది. సో రో కూడా నేను గెట్ చేశాను. 0 రోలో ఉన్నాను. ఇప్పుడు సెల్ కూడా వెళ్ళాను. ఓకే, సెల్ నుంచి ఆ, ఇప్పుడు నాకు సెల్ ఏది వచ్చింది? టెస్ట్ కేస్ ఐడి వచ్చింది. ఇక్కడ చూడు, రో డాట్ గెట్ సెల్ ఆఫ్ 0. సో దాని నుంచి నేను గెట్ చేశాను. సెల్ వాల్యూ వచ్చేసి టెస్ట్ కేస్ ఐడి ప్రింట్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, సెల్ వాల్యూ ఈక్వల్స్ టు టెస్ట్ కేస్ ఐడి అని వచ్చిందా? ఇది వచ్చింది నాకు, ఇది వచ్చింది. ఓకే, నాకు అదే ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటే ఏం చేయాలి అప్పుడు నేను? సపోజ్ సో నాకు ఇక్కడ ఒకటే రోలో నుంచి నాకు అవన్నీ కావాలి. లేదంటే నువ్వు డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా అంటే నేను ఇక్కడ ప్రింట్ చేశాను కదా, నాకు ఇక్కడ సెల్ వచ్చింది, లేకుంటే రో ఉంది డైరెక్ట్. రో నుంచి నువ్వు ప్రింట్ చేయొచ్చు. రో నుంచి గెట్ సెల్ ఆఫ్. ఓకే, సెల్ ఇక్కడ 0 తీసుకున్నాను, ఇప్పుడు 1 తీసుకుంటాను. ఓకే, డాట్. ఓకే, గెట్ స్ట్రింగ్ వాల్యూ సెల్ వాల్యూ. ఇదేమవుతుంది అప్పుడు? ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1. దీన్ని నేను ప్రింట్ చేస్తాను స్ట్రింగ్. దీనిలో స్టోర్ చేసుకుంటే ఏమొస్తుంది? ఇది ఫస్ట్ నేమ్ కదా, ఎఫ్ నేమ్ హెడర్ ఇలా వస్తుంది. సో నువ్వు ఇలాగా అన్నింటినీ తీసుకోవచ్చు. ఎఫ్ నేము తర్వాత సేమ్ నేను ఇలాగే ఇలాగే తీసుకొని. ఓకే, సో నేను ఇప్పుడు ఇవన్నీ ప్రింట్ చేసుకుంటాను. ప్రింట్ అవసరం లేదు, మీకు జస్ట్ చూపెడతాను డీబగ్ చేసి. ఓకే, ఏవే వాల్యూస్ వచ్చాయి? ఇక్కడ సెల్ 1 ఇచ్చా, సేమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ నేను 2 తీస్తాను. ఓకే, నేను క్లోజ్ చేస్తాను. సేమ్ డీబగ్ రన్ చేస్తాను. సో ఈ వర్క్ బుక్ దగ్గర కొంచెం టైం పడుతుంది. సో నేను రెజమ్ నొక్కుతాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నాకు సీట్ వచ్చింది రో. సో ఇక్కడ నాకు 0 రో నుంచి గెట్ చేస్తున్నాను. సెల్ 0 సెల్ వచ్చేసి టెస్ట్ కేస్ ఐడి వచ్చింది. ఓకే, దాన్ని నేను ప్రింట్ చేసుకుని ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఇలా చేస్తున్నాను. కానీ ఇక్కడ ఆన్లైన్లోనే రాశాను. నువ్వు ఆన్లైన్లో రాసుకోవచ్చు, ఎలానే రాసుకోవచ్చు. ఓకే, ఇది సెల్ వాల్యూ టెస్ట్ కేస్ ఐడి వచ్చింది. 0 0 సెల్లో.
కానీ ఇప్పుడు నాకు ఒకటో సెల్లో కావాలి. ఏ రోలో? జీరోలలో ఒకటో సెల్లో ఏమొస్తుందో చూద్దాం. ఇది వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ? ఫస్ట్ నేమ్ వచ్చిందా? నెక్స్ట్ ఏమొచ్చింది ఇక్కడ? ఇక్కడ వాల్యూ సెకండ్ నేమ్ రాలేదు ఇక్కడ. ప్రింట్ అయ్యింది, అందులో వచ్చింటది. కానీ సెకండ్ నేమ్ వస్తుంది, కానీ ఒక్క నిమిషం. ప్రింట్. ఓకే, డైరెక్టర్. సో సెకండ్ నేమ్ వచ్చింది ఇక్కడ. నేను ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నీకు అర్థమైందా ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అని? ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్. సో ఫస్ట్ రోలో నుంచి ఇక్కడ నేను రో గెట్ చేసి సెల్ వాల్యూస్ గెట్ చేస్తున్నా. ఓకే, నాకు ఇక్కడ ఇండెక్స్ తెలుసు కాబట్టి. ఒకవేళ నాకు ఇండెక్స్ తెలియకపోతే ఏం చేయాలి? ఉం? నాకు ఇప్పుడు ఈ రోలో ఇక్కడ ఉంది కదా, ఈ రో తీసుకున్నా ఫస్ట్, జీరో రోలో. ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఈ కాలమ్స్ అన్ని. అప్పుడు ఎలా చేయాలి? సపోజ్ నాకు ఎన్ని ఉన్నాయి, లూప్ చేయాలి ఇప్పుడు నాకు, ఫర్ లూప్. సపోజ్ ఈ కోడ్ అంత నాకు ఫస్ట్ ఈ రో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు లూప్ చేయాలి. ఫర్, ఓకే, ఇంట్ ఐ ఈక్వల్స్ టు జీరో చేస్తాను. ఓకే, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు నాకు ఈ ఈ ఒక్కొక్క నిమిషం. Hmm. ఇప్పుడు సెల్ నుంచి నాకు ఈ రో నుంచి ఈ రోలో నాకు ఎన్ని సెల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేసేది? Hmm? ఇప్పుడు ఈ కంప్లీట్ రోలో ఎన్ని సెల్స్ ఉన్నాయో నాకు కావాలి. దానికి ఏమన్నా రో నెంబర్ అంటే ఇది రో, ఇవి సెల్. సారీ, రో నెంబర్ అంటే ఇక్కడ వరకు వస్తుంది కదా, నువ్వు చెప్పినది. ఫిఫ్త్ రో అంటే నాకు గెస్ట్ లాస్ట్ రో వరకు నాకు ఇక్కడ వస్తుంది. ఇది రో నెంబర్. కానీ నాకు సెల్ నెంబర్ కావాలి. ఇలా కంపేర్ చేసిన కావాలి నాకు. ఇలా ఇది ఇంటర్వ్యూలు అడుగుతారు ఎప్పుడైనా, కానీ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. ఈజీగా చెప్తారు ఎన్ని రోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి గెట్ లాస్ట్ రో అంటారు. కానీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ రో ఎన్ని సెల్స్ ఉన్నాయో గెట్ చేయడానికి ఏముంది అంటారు. గెట్ లాస్ట్ సెల్ నెంబర్. ఓకేనా? ఇక్కడ నాకు ఎస్ఎస్ డాట్ రో, జీరో రో ఉంది. సో నాకు జీరో రో నుంచి నాకేం కావాలి ఇప్పుడు? నేను ఫర్ లూప్ ఇదంతా తీసేస్తాను, నాకు అవసరం లేదు. ఓకే, ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్ ఏం చేస్తాను ఇప్పుడు నేను? ఓకే, ఫర్ ఇన్ ఐ ఈక్వల్స్ టు జీరో. ఓకే, జీరో సెల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు రో డాట్. సో రో డాట్ ఈ జీరో రో నుంచి తీసుకుంటున్నా. ఓకే, రోట్ గెట్ లాస్ట్ సెల్ నెంబర్. ఓకేనా? సో లాస్ట్ సెల్ నెంబర్ ఎంత వరకు ఉందో అంతవరకు నేను అటాచ్ చేస్తుంటా. ఐ ప్లస్ ప్లస్ వన్. ఇప్పుడు వచ్చిందా నాకు? సో ఇప్పుడు రో డాట్ గెట్ సెల్. సో గెట్ సెల్ అంటే ఐ. ఓకే, ఐ డాట్ సెల్ వస్తుంటుంది, గెట్ స్ట్రింగ్ సెల్ వాల్యూ. సో ఇది వచ్చేసి వాల్యూస్.
ఏమవుతుంది వాల్యూస్ ఐటరేట్ చేస్తున్నా కాబట్టి అన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది ఇది. ఉమ్. ఓకే, ఇప్పుడు నాకు సీట్ వచ్చింది. రో ఏ రో 0 రో నుంచి ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడు, ఒక టెస్ట్ కేస్ ఐడి వచ్చింది, తర్వాత ఫస్ట్ నేమ్ వచ్చింది, సెకండ్ నేమ్ వచ్చింది, లాస్ట్ నేమ్ వచ్చింది. అంతే. ఓకేనా? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, లాస్ట్ నేమ్ కదా. టోటల్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కూడా సేమ్ వచ్చేసాయి కదా. సో ఇలాగా ఒక రోలో మనకి ఎన్ని సెల్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ఆ సెల్ ని గెట్ చేసి ఐట్రేట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నాకు రో తెలియదంటే ఎలా చేయాలి? ఉం? ఆహా, ఇప్పుడు నేను ఇక్కడ 0 రో అని ఇచ్చాను. ఓకే, ఫీచర్లు ఏంటంటే నాకు 0 కాదు, ఇక్కడ 1 ఉంటాయో ఎన్ని ఉంటాయో తెలియదు, ఒకవేళ లేకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? గెట్ లాస్ట్ ఏ దాని నుంచి తీసుకోవాలి? సో సో ఇక్కడ ఇంట్ లాస్ట్ రో ఈక్వల్ టు ఎస్ డాట్ గెట్ లాస్ట్ రో నెంబర్. ఓకేనా? సో ఇక్కడ కూడా ఫర్ లూప్ ఇస్తాం. ఫర్ ఇంట్, ఓకే, ఎల్ ఈక్వల్స్ టు, ఓకే, ఎప్పుడు రో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎల్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు, ఓకే, లాస్ట్ రో నుంచి ఐటరేట్ చేయమని చెప్తున్నా కదా నేను. లాస్ట్ రో ఎవ్రీ టైం ఎల్ ఇంక్రిమెంట్ అవ్వు, ఇది లూప్ ఇక్కడ చేయి. ఓకే, నేను ఇక్కడ లూప్ ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఎవ్రీ టైం రో అనేది 0 పెట్టాను కదా, ఇప్పుడు దీని ప్లేస్ లో ఎల్ పెట్టేస్తా. ఓకేనా? ఇప్పుడు నాకు ఏమేమి ప్రింట్ అయితే చూద్దాం. నేను డీబగ్ పాయింట్ లేకుండా రన్ చేస్తాను. రెజ్యూమ్లోకి ఓన్లీ నాకు వెయిట్ 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 జస్ట్ కమ్ ఎవ్రీ రో. రో డాట్ గెట్, వెయిట్ ఫర్ ఎల్ ఈక్వల్ 0, సి డాట్ గెట్ రో. సో ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూద్దాం. డీబగ్ చేద్దాం. వెయిట్. ఓకే, సీట్ వచ్చింది. వాట్ ఈస్ ద లాస్ట్ రో కౌంట్? 2 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను రో డాట్ గెట్ రో తీసుకుంటున్నాను, ఆ రోలట్ అన్ని ప్రింట్ చేస్తున్నాను. డన్. ఓకే. ఓ మై గాడ్, సంథింగ్ ఇష్యూ. Null cannot invoke if someone file gets string value.
మ్మ్. ఇక్కడ ఉంది ఇంట్ వాల్యూ. సంథింగ్. అయినా సో ఇప్పుడు అన్ని ప్రింట్ అయినాయి చూడు ఇక్కడ. ఇంకా సో టెస్ట్ కేస్ ఐడి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ప్రింట్ అయినాయి. తర్వాత TC01 ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ అయినాయి చూడు. TC02 ఏవైతే రోస్ ఉన్నాయి అన్నీ. ఓకేనా? సో మనం ఇక్కడ ఒక లాజిక్ రాసుకోవాలన్నమాట. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నల్, గోన్ గెట్ అండ్ ప్రింట్ ద వాల్యూ. ఇఫ్ ఇట్ ఇస్ నల్, దెన్ ఇగ్నోర్ అలాగా. ఓకే, కొన్ని కండిషన్స్ చెక్ చేయాలి. సో ఇప్పుడు అర్థమైనా ఎలా రీడ్ చేయాలి అని. ఉమ్, హలో. సో ఒక్కొక్క సెల్ ని, ఒక్కొక్క రో నుంచి ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫైల్ ఇన్పుట్స్ చూసుకుంటున్నాం. తర్వాత వర్క్ బుక్ కన్వర్ట్ చేసి వర్క్ బుక్ నుంచి ఇచ్చేసి గెట్ సీట్. ఓకే, ఈ గెట్ సీట్ అనేది మనము ఇండెక్స్ ద్వారానే తీసుకోవచ్చు, లేకుంటే నేమ్ తెలిసి డైరెక్ట్ నేమ్ తీసుకోవచ్చు. ఓకే,
సో అలా గెట్ చేసి ఈ సీట్ ద్వారానే మనము లాస్ట్ రోని గెట్ చేయొచ్చు. ఆ సీట్ లో ఎన్ని రోస్ ఉన్నాయి కౌంట్ చేయడానికి గెట్ లాస్ట్ రో అనే ఒక మెథడ్ యూజ్ చేస్తే మనకి లాస్ట్ రో కౌంట్ వస్తుంది. సో ఈ లాస్ట్ రోని యూజ్ చేసి మనము ఐటరేట్ చేయొచ్చు. ఈచ్ రో మనం ఐటరేట్ చేసి విత్ రెస్పెక్ట్ ఆఫ్ రో మనం మళ్ళీ ఈచ్ రోలో ఎన్ని సెల్స్ ఉన్నాయో గెట్ లాస్ట్ సెల్ నెంబర్ గెట్ చేసి మళ్ళీ ఐటరేట్ చేసి ప్రతి సెల్ ని రో డాట్ గెట్ సెల్ ఆఫ్ ఐ అండ్ గెట్ సెల్ వాల్యూ, ప్రతి సెల్ వాల్యూని గెట్ చేసి మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? ఇది ఎక్సెల్ నుంచి డేటా రీడ్ చేయడం. ఒక్కొక్క రోని ఎలా రీడ్ చేయాలి, ఒక్కొక్క సెల్ని. నీకు డైరెక్ట్ గా ఆల్రెడీ నీకు తెలుసు ఇండెక్సెస్. రేపు పొద్దున ఫ్యూచర్ లో నీకు ఇక్కడెక్కడో ఇస్తారు, నాకు ఈ రెండు మాత్రం రీడ్ చేయాలనుకో, అప్పుడు నువ్వు ఇది కౌంట్ చేసుకొని, ఓకే, రో నెంబర్ ఎంత, కాలం నెంబర్ ఎంత, సో వెళ్ళి ఆ ఆ రెండు ఎగ్జాక్ట్ గా ఇచ్చాను డైరెక్ట్ గా రీడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది రీడ్ చేయడం. సో రైట్ చేయడం కూడా ఇలాగే సిమిలర్ గానే ఉంటది. అది కొంచెం ఆ, కొంచెం డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఇన్పుట్ స్ట్రీమ్ ఎలా ఇది చూస్తున్నామో అక్కడ అవుట్పుట్ స్ట్రీమ్ కొన్ని క్రియేషన్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? సో దీన్ని నేను మళ్ళీ నీకు ఎలా హ్యాష్ మ్యాప్ లో పెట్టాలి, ఇప్పుడు మనం అన్ని ప్రింట్ చేసాం కదా ఇలా, జస్ట్ ఓకే, హ్యాష్ మ్యాప్ లో పెట్టాలి, ఎలా పెట్టాలి ఏంటి, ఎలా తీసుకోవాలి, అది నేను రేపు చెప్తాను నీకు. ఓకేనా? ఉం? అర్థమైందా? సో ఇప్పుడు రీడ్ చేసి ప్రాక్టీస్ చెయ్యి, ఎలా రీడ్ చేయాలి ఏంటని నీకు అర్థమవుతుంది క్లియర్ గా. ఓకే, సర్లేదు, ఇప్పుడుతో ఎండ్ చేస్తున్న క్లాసు.